ఓం నమ శివాయ. ఈరోజు పరమశివుడికి అభిషేకం ఎలా చేయాలి దాని గురించి వీడియో చేస్తున్నాను. శివుడికి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుంది? శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసిని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను పరమశివుడు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణుడు జలం అభిషేకించిన ఆయన సుప్రసన్నుడు అవుతాడు, మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళాశంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి. అవి తెలుసుకోవడం వల్ల నిత్యారాధకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. శివుణ్ణి ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితం వస్తుందో ఒకసారి చూద్దాం. భక్తులు కార్తీక మాసంలో వివిధ పూజా ద్రవ్యాలతో శివుని అభిషేకించి స్వామి వారి అనుగ్రహం పొందవచ్చు. ఆవు పాలతో అభిషేకిస్తే సర్వ సౌఖ్యాలు పొందుతారు. ఆవు పెరుగుతో అభిషేకిస్తే మంచి ఆరోగ్యం, బలం పొందుతారు. ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుంది. చెరకు రసంతో లేదా పంచదారతో అభిషేకిస్తే దుఃఖనాశనం, ఆకర్షణ పెరుగుతాయి. తేనెతో అభిషేకిస్తే తేజోవృద్ధి జరుగుతుంది. భస్మజలంతో అభిషేకిస్తే మహాపాపహరణం జరుగుతుంది. సుగంధోదకంతో అభిషేకిస్తే పుత్రలాభం కలుగుతుంది. పుష్పోదకంతో అభిషేకిస్తే భూలాభం కలుగుతుంది. బిల్వజలంతో అభిషేకిస్తే భోగభాగ్యాలు లభిస్తాయి. నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యుహరణం జరుగుతుంది. రుద్రాక్షోదకంతో అభిషేకిస్తే మహా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. సువర్ణ జలంతో అభిషేకిస్తే దరిద్రనాశనం జరుగుతుంది. అన్నాభిషేకంతో అభిషేకిస్తే సుఖజీవనం జరుగుతుంది. ద్రాక్షరసంతో అభిషేకిస్తే సకల కార్యాభివృద్ధి జరుగుతుంది. నారికేల జలంతో అభిషేకిస్తే సర్వ సంపదలు అభివృద్ధి చెందుతాయి. ఖర్జూర రసంతో గనక అభిషేకిస్తే శత్రునాశనం జరుగుతుంది. దూర్వోదకంతో అంటే గరిక జలంతో గనక అభిషేకిస్తే స్వామిని ద్రవ్య ప్రాప్తి జరుగుతుంది. ధవలోదకంతో అభిషేకిస్తే శివ సాన్నిధ్యం దొరుకుతుంది. గంగోదకంతో అభిషేకిస్తే సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి జరుగుతుంది. కస్తూరి జలంతో అభిషేకిస్తే చక్రవర్తిత్వం కలుగుతుంది. నేరేడు పండ్ల రసంతో అభిషేకిస్తే వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది. నవరత్న జలంతో అభిషేకిస్తే ధాన్య గృహ ప్రాప్తి జరుగుతుంది. ఇక మామిడి పండు రసంతో గనక అభిషేకిస్తే దీర్ఘవ్యాధి నాశనం జరుగుతుంది. పసుపు కుంకుమలతో అభిషేకిస్తే మంగళప్రదం. విభూతితో అభిషేకిస్తే కోటి రెట్ల ఫలితం జరుగుతుంది. విష్ణువు అలంకార ప్రియుడైనట్టే శివుడు అభిషేక ప్రియుడు అనబడుతున్నాడు. ఎడతగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు. ఆయన శిరస్సుపై గంగ ఉంటుంది. అందువలన శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది, గంగాజల రూపమైనది.
జలం పంచభూతాలలోనూ శివుని అష్టమూర్తులలోనూ ఒకటి. అప్పయేవ ససర్జాదౌ అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాన్నే సృష్టించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే. మంత్రపుష్పములోని యోప, మాయతనం, వేద ఇత్యాది మంత్రాలతో నీటి ప్రాముఖ్యం విశదీకరించబడుతున్నది. అందుచేత శివపూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. భగవంతుణ్ణి 16 ఉపచారాలతో పూజిస్తారు. అందులో ఇతర ఉపచారాల కంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనది. మరి ఇలాగా శివుడికి ఇష్టమైనది అభిషేకం కాబట్టి ఆ అభిషేకం గురించి ఈరోజు వీడియో చేయటం జరిగింది. ఓం నమః శివాయ. శివాహ. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను.